తమ్మి, నువ్వు చల్లగుండాలమ్మా. ఏతిరా ఇదే? ఏతిదే? రావణుడి లంకలో రావణ్ణి సాటుగా పంపగలేదురా. నాకు పడవలు వాళ్ళు పోనాయి. ఓ 10 ఇచ్చేయండి. రావణుడంటే 10 తలలుంటాయి, తలకో వాళ్ళు ఇచ్చేయండి అంతే. ఎవడని అయ్యాడు? ఈ ఊరికి పట్టిన పెంట అయ్యాడు. ఏటైనా మంచి జరిగినదనుకో తట్టుకోలేడు, సముద్రంలో కొట్టుకుపోనాడు కదా పాపిష్టు. లేడీస్ రా, లేడీస్. ఎవడురా నువ్వా? ఎవడో నానెవరైతే నీ గేట్లే అన్నయ్య. ఇందాక నేను చూస్తున్నాను. రావణుడు అంతావు, లంక అంతావు, పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేటి. రావణ్ అంటే లైకింగ్ అదేటి? చిన్న నాటకం ఉంది, అర్థం ఏంటి? నాటకం ఏంటి తమ్ముడా? సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో. ఇది సీతమ్మ కుటీరమే అనుకో. నువ్వు రావణుడలా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో. పదవులేటి అన్ని ఓలలు నీయే. మరి సీత ఎక్కడ తమ్ముడో? ఇదిగోనేటి సీత. నువ్వు ఓటుకెళ్ళిపో అన్నయ్య. ఏటమ్మా సీత, ఏటి చూస్తున్నావు? నీ కుటుంబం అయిపోయావు. బేగెలు సీతమ్మా. పురాణాలు కదా అన్నయ్య, పద్ధతికి వెళ్దాం. సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదేటి? లచ్చన, ఓ లచ్చన అనియా బేగ వచ్చే గీత గీరా. వచ్చేస్తున్నానయ్యా, వచ్చేస్తున్నాను. కదా గీత రెడీ అన్నయ్య. అదేమన్నా నిజంగా లచ్చన గీత ఏంట్రా? దాటి లట్టుకొచ్చేయండి. వెళ్ళండి. ఎక్కడికన్యా లచ్చన గీత దాడతావా? అంత సులువేటి? గీత దాడతాను, గీత దాడతాను. ఏంటిది? లచ్చన గీత కదా అన్నయ్య, చిన్న సురకొట్టది. ఎలాగా చూసుకొని. రావణుడి బట్టలందరూ అయిపోయినారన్నయ్య. ఇప్పుడు రావణుడి డైరెక్ట్ గా బరిలో దిగితే బాగుంటది. పేగొచ్చాయి. వస్తాడు, రావండే వస్తాడు. అయిపోయేటన్యా. లచ్చన రేఖ వరకు కరెస్టే తమ్ముడు, కానీ మనం ఆడుతున్న నాటకం తప్పైపోదా తమ్ముడు? ఏటితో పనియా? సీత గీత దాటి వెళ్ళిపోస్తే రావణ్ ఒట్టుకెళ్ళాలి, గాని రావణ్ గీత దాటి సీత ఒట్టుకెళ్ళటం తమ్ముడు తప్పు కదా. గొప్ప లాజిక్ కొట్టేస్తున్నావు నీవు. కరెస్టే. ఓ సీతమ్మా, ఆ గీత దాటి వెళ్ళిపోతే చెప్తాను. నేను చెప్తున్నా కదేంటి, వెళ్ళిపోచ్చాయి. సీత గీత దాటిందిరా. రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే, కానీ రాముడు కుట్టిలో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా నీయా. ఈడు రావణుడు అయితే మీరందరూ బట్టలురా. మిమ్మల్ని అందరిని ఇలా కాదురా. ఇంకా ఈడు రావణుడు. మీ అందరు తోలు తీసేయాలరా, తీసేయాలి. రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా. రథం తోలు. తాత తీసుకోండి. ఇదంతా చూసా కనిపిస్తాంది. అప్పుడు సీతమ్మోరి పక్కన రాహులో ఉండుంటే సీతమ్మోరికి అన్ని కట్టాలొచ్చుండేవి కావేమో. అసలు ఆ ముసలాయన టైమింగ్ అబ్బా. రాముడు పక్కనే సీత ఉండాలి. ఇది కరెక్ట్ ఫ్రేమ్. చెప్పండి. మీరు రేపు మన కాలేజ్కి రావాలి. దేనికండి? సర్ప్రైజ్. మన కాలేజ్కి వస్తే చెప్తా. ఓ సర్ప్రైజ్. ఐల్ బి దేర్. 10 o'clock షార్ప్. 9:30 కల్లా అక్కడ ఉంటా.
ఎక్కడికండి? చెప్తాను రండి మీరు. వస్తున్నా. సారీ. ప్లీజ్. ఏదో సర్ప్రైజ్ అన్నారు, ఇంత గ్యాప్ ఎందుకండి సర్ప్రైజ్ కి? అదేంటో ఇప్పుడే చెప్పేచ్చు కదా. చెప్తాను రండి సార్. చెప్తారని తెలుసు కానీ ఏంటండి ఇది? బాగుంది కదా సార్? బాగుంది, బట్ అది కట్అవుట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది? ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఇంకా ఉండడం ఏంటమ్మా? అక్కడే ఉండిపోయారండి, ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది. సర్ప్రైజా? యా. ఇంకేంటి సర్ప్రైజ్లు అండి? రండి చూపిస్తా. అంటే వీళ్ళంతా సార్ మన యూనియన్ మెంబర్స్ సార్. మీరు వెళ్ళిన తర్వాత మేము వదలకుండా దీన్ని ఇంత చేసాం సార్. మన యూనియన్ మెంబర్సా? స్పీచ్ కావాలి సార్. ఏ స్పీచ్ అండి? ఈ స్పీచ్ సార్. ఆ స్పీచ్ నేను ప్రిపేర్ అవ్వలేదండి. ప్లీజ్ 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 సార్, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే, ఇస్తాను ఇస్తాను. ఓకే ప్లీజ్ ప్లీజ్ కమ్. లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్ 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 కొంచెం ప్లీజ్ ప్లీజ్. శ్లోకం నంబర్ 48. లవ్ చేసుకునే వాళ్ళు సెల్ఫీ దిగే టైంలోను, పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి ఫోటోల్లో మాత్రమే ఆనందంగా ఉంటారు. మిగతా టైం అంతా అస్సామే. చచ్చాకేలాగా బాక్స్ లోనే ఉంటాం. ప్లీజ్ బతికున్నప్పుడైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ లో బ్రతుకుదాం. ఇల్లు ఆగట్లేదు, తిను ఆగట్లేదు. Finally, మనం slogan ending. సార్, చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈరోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు. అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా. బట్ యు రాక్డ్. థ్యాంక్ యూ సార్. నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం కూడా ఉందా? 10 days లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్. ఆ ఫెస్ట్ లో మనం ఫిలాసఫీ గురించి చెప్తున్నాం. జస్ట్ ఇమాజిన్ సార్, ఇక్కడ ఓన్లీ 500 మెంబర్స్, అక్కడ 5000 మెంబర్స్ ఉంటారు. ఓహో, 5000 మెంబర్స్. వెరీ నైస్. ఐ లైక్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్? ఎందుకుండదండి? ఎందుకుండదు? దీనికి ఫౌండర్ ఎవరు? మీరే. నేనే కదా. ఆ బుక్ రాసింది ఎవరు? అది మీరే. అదే ఆ రైటర్ నేనే కదా. మీరే సార్. తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది. డోంట్ వరీ. గాడ్ బ్లెస్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చండి. బై. Bye, sir. Thank you, sir. Thank you so much. హలో, నేను పిచ్ హాస్పిటల్ కి 10 మీటర్ల దూరంలో ఉన్నాను. ముందు మీరు ఎవరో చెప్పండి. నేను అమృత వాళ్ళ నాన్నని. అంకుల్ అంకుల్, సారీ, మీ నంబర్ నా దగ్గర లేదు. చెప్పండి. పర్వాలేదు, అయినా నువ్వు అక్కడెందుకున్నావు? తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూద్దామని వచ్చానండి. పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు. మీ వాళ్ళతో మాట్లాడేవా? ముందు నేనే మీతో మాట్లాడారండి. నేనే మీ ఊరు వస్తాను. అలాగే బాబు, తప్పకుండా రా. రా.
రా కాళ్ళు కట్టు. అబ్బే సరిగ్గా కడుక్కోమ్మా. పర్లేదండి నువ్వు కడుక్కో. నీకేంది నేను బాస్తాగా నువ్వు నేను కడుక్కో. కడుక్కుంటాను. అయ్యో అంకుల్ ప్లీజ్. అది. ఇప్పుడు రా రా, కూర్చో. వద్దులేండి, ఆ టవల్ ఇటు. నువ్వు వెళ్ళి భోజనాల ఏర్పాట్లు అవి చూడు. సరే. నువ్వు కూర్చో బాబు. మీరు కూర్చోండి. మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా? ఆ, నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి. ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి. ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం. తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి. బావా, రారా. ఏంటిలా? పెద్దానికి సంబంధం కుదిరింది బావా. చాలా సంతోషం రా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచి విషయం చెప్పావు. అదృష్టవంతుడివి. ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు. అక్క అక్క, పెద్దానికి సంబంధం కుదిరింది. మా బామ్మర్ది ఆ, కూతురికి పెళ్ళంట. పెళ్ళి. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆ? మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఎలా నమ్మేది? ముందు ప్రేమొద్దన్నావు, తర్వాత పెళ్ళొద్దన్నావు. అలా అని అందరికీ నేర్పించావు. అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకున్నది. మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. పద్ధతి అనేది సృష్టిలోంచే వచ్చింది. అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా? పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్. సర్దుకుపోవడానికి టైం పడుతుంది. కొంచెం టైం ఇవ్వండి సార్. నేను బయలుదేరుతాను. ఉంటానండి. భోంచేసి వెళ్ళు బాబు.